ఇక మెగా డిఎస్సీ స్పోర్ట్స్ కోటాల అక్రమాలు పేపర్ లీకేజ్ జరిగిందంటూ సిబిఐ ఎంక్వైరీ కోసం వైసీపీ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి వేసిన ఫిల్ హైకోర్టు నిర్దాక్షిణ్యంగా డిస్మిస్ చేసింది. అంతేకాదు పొలిటికల్ మైలేజ్ కోసం ఫిల్ వ్యవస్థ మిస్యూజ్ చేయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. నిజంగా అన్యాయం జరిగితే బాధితులు ఎందుకు రాలేదని బెంచ్ నిలదీస్తే వైసీపీ లాయర్ వద్ద ఆన్సర్ లేదు. అభ్యర్థులు భయపడుతున్నారంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తే కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్తో ప్రోపగండా చేస్తున్న వైసీపీ నేతలు కోర్టులో మాత్రం ఒక్క ఆధారం, ఒక్క బాధితుడు కూడా చూపించలేకపోయారంటూ కూటమి నాయకులు ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇదంతా కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే చేస్తున్న ట్రిక్స్ అని పబ్లిక్ క్లియర్గా అర్థమైపోయింది అంటున్నారు టీడీపీ నేతలు. హైకోర్టు ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్తో అయినా వైసీపీ నేతలు తమ ఫేక్ ప్రచారం, పొలిటికల్ డ్రామాలు ఆపుతారా లేదా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. సో మొత్తానికి గత కొన్ని రోజులుగా చూస్తున్నాం ఈ మెగా డిఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు పేపర్ లీకేజ్ జరిగాయంటూ సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ కంటిన్యూస్గా ఈరోజు కూడా చూస్తూనే ఉన్నాం. చాలా చోట్ల ప్రతి చోట వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్న ఇదే. అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే కోర్టులో వేస్తారు. వైసీపీ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి వేసిన ఫిల్ కూడా హైకోర్టు ఈరోజు నిర్దాక్షిణ్యంగా డిస్మిస్ చేయడమే కాదు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇలాంటి ఫిల్ వ్యవస్థను వీటి కోసం మీ రాజకీయాల కోసం మిస్యూజ్ చేయవద్దంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. మరి దీంతో అయినా ఏమన్నా మార్పు వస్తుందా? సో కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ రవికృష్ణ చేత. రవికృష్ణ, అసలు ఏం జరిగే అవకాశం వచ్చింది? హైకోర్టు ఇచ్చిన తీర్పుతోటైనా వైసీపీ మారుతారనుకోవచ్చా, ఇంకా దాని మీద ఇంకా పట్టుగా ఉంటారనుకోవచ్చా? అంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరైతే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడో ఆయనైతే హైకోర్టుకి వెళ్తుంది జరిగింది. హైకోర్టుకి వెళ్ళి ఏదైతే మెగా డిఎస్సీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 16,000 పోస్టులకు సంబంధించిన మెగా డిఎస్సీ ఏదైతే ఉందో దాంట్లో అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా కూడా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగాయి అని ఆయన ముఖ్యంగా కూడా వైసీపీకి సంబంధించిన నేతలన్నీ కూడా గత కొంతకాలం నుంచి కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పి వాళ్ళైతే మాత్రం ఉద్యమిస్తున్నటువంటి తరుణం గవర్నమెంట్ అయితే మాత్రం దీని గురించి పెద్దగా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది చాలా పారదర్శకంగా చేశాము, అదేవిధంగా కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా డిఎస్సిని నిర్వహించాము, పోస్టింగ్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది అని గవర్నమెంట్ ఒక పక్కన చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక జరిగినటువంటి అక్రమాలు ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అక్రమాలు జరిగిందని చెబుతూ దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఈ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉన్నాడో ఆయన హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా కూడా వాదనలు విన్న మీదట మాత్రం హైకోర్టు మాత్రం చివాట్లు పెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అయితే రెస్పాన్స్ రావాలి. అటువంటిది ఏమీ లేకుండా అభ్యర్థులు ఎవరైతే మేము నష్టపోయామని అంటున్నారో వాళ్ళైతే మాత్రం కోర్టును ఆశ్రయించలేదు. కేవలం వైసీపీకి సంబంధించినటువంటి ఈ నాయకులే ఈ అన్యాయం జరిగిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం హైకోర్టు అయితే మాత్రం పూర్తిగా కూడా నిర్బద్ధంగా తోసిపుచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పొలిటికల్గా మైలేజీ పెంచుకునేందుకు పొలిటికల్ గ్లెడ్జెస్ ఉన్న నేపథ్యంలో హైకోర్టుకి ఈ విధంగా కూడా తప్పు పట్టించడం కరెక్ట్ కాదని చెప్తూ ఉంది. సిబిఐకి సంబంధించినటువంటి ఎంక్వైరీ వేయాలంటే దానికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వచ్చి అక్కడ సాక్ష్యాధారాలు కనుక చూపించినట్లయితే తప్పనిసరిగా కూడా వేస్తాం. కానీ అటువంటిది ఏమీ లేకుండా కేవలం పొలిటికల్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి వేయటం ఏమిటి అని అన్నారు. అదేవిధంగా కూడా అటువంటి సందర్భంలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నష్టపోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కోర్టుకు రావడానికి వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళ తరపున మేము వేస్తున్నాం అని చెప్పినటువంటి సందర్భంలో అయితే హైకోర్టు దీన్ని కూడా తోసిపుచ్చింది. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా 335 ఫిర్యాదులు అందాయి. అటువంటి సందర్భంలో ఈ పిల్లు వేయటానికి అంటే ఉద్యోగం రాలేదు పలానా కారణం వల్ల అని వేయటానికి విద్యార్థులకి విద్యార్థులు భయపడుతున్నారు అని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పినటువంటి నేపథ్యం. ఇప్పటికైనా సరే వైసీపీకి సంబంధించిన నేతలు హైకోర్టు చివాట్లు పెట్టిన మీద తగ్గుతారా లేదని చూడాలి. అంటే ఈరోజు జరిగినటువంటి సీఎం సమావేశంలో కూడా ఆయన ముఖ్యంగా కూడా చెప్పడం జరిగింది. డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరిగినాయని వైసీపీ ఆరోపిస్తున్న దాంట్లో ఎటువంటి నిజం లేదు, నిష్పక్షపాతంగా అదేవిధంగా కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా కూడా డిఎస్సిని నిర్వహించాము, ఎక్కడ ఎటువంటి తప్పు దొరకకుండా కూడా చూసాము, పేపర్ లీకేజీ కానీ అదేవిధంగా స్పోర్ట్స్ కోసాకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదు అని ఆయన అయితే ఖచ్చితంగా కూడా చెప్పాడు. అదేవిధంగా కూడా ఇక్కడ
ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు ఎవరు హైకోర్టును ఆశ్రయించకుండా తమకు అన్యాయం జరిగిందని కేవలం రాజకీయం కోసమే ఈ పొలిటికల్గా కూడా మైలేజ్ పెంచుకునేందుకే ఏదో జరిగిందని చెప్పేటువంటి సందర్భంలో అయితే వైసీపీ నేతలు అయితే ముందుకు వెళుతూ ఉన్నారు. ప్రధానంగా కూడా మన ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి కాక్రోచ్కి సంబంధించి నిట్కి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఈ ఏదైతే ఉద్యమం ఉందో అదే విధంగా కూడా తిరిగి ఇక్కడ ఏపీలో తీసుకురావాలని చెప్పి విద్యార్థులందరినీ సమీకరించి ఇటువంటి ఉద్యమం చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో హైకోర్టు ఈ విధంగా చివాట్లు పెడతాం అనేది మాత్రం చాలా కీలకమైన పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.